కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ఇప్పటి వరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఊసే ఎత్తలేదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్లో బీజేపీ 11 ఏళ్ల పాలనపై అభివృద్ధిపై కరపత్రాల ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ భారతదేశాన్ని వికసిత భారత్ వైపు అడుగులు వేయించుకున్న ఘనత బీజేపీ ప్రభుత్వానిదన్నారు. ప్రపంచ జీడీపీ గణాంకాలలో 4వ స్థానంలో ఉన్న భారత్ను 2040 వరకు వికసిత భారత్గా తీర్చిదిద్దుతామన్నారు. ఇష్టమున్నా కష్టమున్నా ఈరోజు భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలిగింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఎట్లా జరిగింది? మేము ఆక్స్ఫర్డ్లలో చదువుకోలే, కేంబ్రిడ్జ్లలో చదువుకోలే, మాకు వాళ్ళకు వచ్చినట్టు ఇంగ్లీష్ రాదు, మాకు వాళ్ళ ప్రధానమంత్రి తీర్మానాలు చేస్తే ప్రెస్ మీట్లలో చింపడం రాదు. కానీ మాకేం తెలుసు అంటే పేదోడి కష్టం తెలుసు. రైల్వే ప్లాట్ఫామ్ మీకే వచ్చినాయనే ఈ దేశాన్ని ఎట్లా పాలిస్తాడు అంటే ప్రపంచంలో జపాన్ను దాటించి 11 సంవత్సరాల్లో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ దేశాన్ని ముందుకు నడిపినటువంటి నాయకత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఏం చేసిరు అని మాట్లాడేటోళ్ళందరికీ, మేము పథకాలకు పెట్టిన పేర్లని ఎగతాళి చేసేటువంటి వాళ్ళకి అందరికీ మొన్నటి ఆపరేషన్ సింధూర్ అనేది ఒక గుణపాఠంలాగా నిలబడింది. పక్క దేశం మీద ఆధారపడి చైనా మాంజాలు, చైనా పతంగిలు, చైనా డ్రోన్లు కొనుక్కొచ్చుకున్నటువంటి పాకిస్తాన్కి ఏమైందో, భారత్ ఆత్మనిర్భర భారత్గా ఎట్లా ఎదిగిందో, మేక్ ఇన్ ఇండియా తోటి భారత్ ఎంత సశక్తంగా ఎదిగింది అనేది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ పౌరులందరూ కూడా అర్థమైంది. వందల సంఖ్యలో ఏకకాలంలో డ్రోన్లను వదిలితే ఒక్క డ్రోన్ కూడా మన పొలిమేరలలో